సహస్ర హత్యపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె తండ్రి. ఉదయం తాను షాపులకు వెళ్లే ముందు హత్య జరిగిన తర్వాత చుట్టుపక్కల ఎవరూ లేరని అనుమానం వ్యక్తం చేశారు. చంపుకునేంత గొడవలు తనకి ఎవరితో లేవంటున్నారు సహస్ర తండ్రి కృష్ణ. తన మీద పగతో చంపారా లేక కూతురు మీద పగతో చంపారో తెలుసుకోవాలని ఉంది అంటున్నారు. నిందితుడు త్వరగా దొరకాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నాడు సహస్ర తండ్రి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సహస్ర తండ్రి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. కృష్ణ గారు చెప్పండి, 5 రోజులు అవుతుందండి. 5 రోజులు అవుతుందండి. పోలీస్ వాళ్ళకు కూడా దొరకట్లేరు. వాళ్ళు ఎంత అన్యాయమో ఎంతో అర్థమవుతలేదు. దేవుడు కూడా కనికరిస్తలేరు మాకు. ఈ కడుపు మంట ఎవరికి అర్థమవుతుందో ఏం అర్థమవుతలేదు మేడం. కానీ తొందరగా దొరకాలని దేవుని కూడా కోరుకుంటున్నాను. అతన్ని చూడాలి, నేను చూసి అడగాలి, ఎందుకు చంపాలనుకుంటున్నావు నువ్వు, ఏంది ఆ పగేంది, నా మీద పగనా, నా కూతురు పైన పగనా, ఏ విషయంలో చంపినావు నువ్వు, ఎవరైనా చంపిపిస్తురా, ఏమైనా ప్లాన్ చేసి చంపిర్రా, ఎప్పటి నుంచి నా మీద పగ పెట్టుకురు మీరు, అది అడగాలని నేను కోరుకుంటున్నా. ఇంకేం లేదు, అతన్ని చూసి నేను అడగాలి. అదొకటే నేను పోలీస్ వాళ్ళకు కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాంటి కల్పియండి, నాకు ఆయనను కల్పియండి. కల్పిస్తేనే నాకు నా మనసుకు శాంతి ఉంటుంది, నా పాపకు కూడా శాంతి ఉంటుంది. అంటే మీరు ఇంట్లో నుంచి బయటికి ఏ టైంలో వెళ్ళారు, మళ్ళీ తిరిగి ఏ టైంకి వచ్చారు? నేను నా భార్య మార్నింగ్ 9 o'clock వెళ్ళిపోయాను. 8:45, 9 మధ్యలో వెళ్ళారు. నా పాప స్నానానికి వెళ్ళింది, డోర్ వేసుకోలేదు. డోర్ వేసుకోలేదు. టిఫిన్ ఇవ్వమని మా పాపకు చెప్పాను. భార్య టిఫిన్ ఇచ్చి వెళ్ళమ్మా, తమ్ముడు టిఫిన్ తీసుకెళ్ళలేడు, పాలు తాగలేడు, ఏం తాగలేడు, తీసుకొని వెళ్ళంటే సరే అన్నది. సరే నేను కూడా ఏమనుకున్నాను, షాప్కి వెళ్ళినాక నా వెహికల్ ఒకటి ఇక్కడ ఉండేది, యాక్టివా వెహికల్. ఆ వెహికల్ తీసుకెళ్దామని చెప్పి నేను నా షాప్లో ఉన్న పిల్లోని తీసుకొని వస్తుంటే మధ్యలో ముసాఫిర్ బీజీ కొద్ది ముందుకు వచ్చాక రావుసే స్కూల్ మా బాబు స్కూల్ టీచర్ రిసెప్షన్ ఆమె ఫోన్ చేసింది, మీ బాబుకి ఇంకా టిఫిన్ రాలేదు అని చెప్తే సరే మేడం అని చెప్పి నేను కట్ చేసి మా భార్యకి ఫోన్ చేశాను. ఇంకా టిఫిన్ తీసుకెళ్ళలేదంటే ఆమె ఏం చేస్తుంది చూడు, కింద ఫోన్ చేయంటే నా భార్య ప్రియాంక అనే అమ్మాయికి ఫోన్ చేస్తే ఆ ప్రియాంక అనే అమ్మాయి పైకి వచ్చి చూస్తే గొల్లెం వేసింది, ఎక్కడైనా బయట ఆడుకుంటుందేమో నాకు తెలియదక్క, కనిపిస్తలేదు అని చెప్తే నేను పైకి వచ్చి అక్కడికి వచ్చేసరికి ఎవ్వరు కనిపించట్లేదు. నాకు మొత్తం చాలా సైలెంట్గా ఉంది, సైలెంట్ ఉంది. ఇంట్లో ఎవరు లేరు, ఓనర్స్ కూడా బయటికి వెళ్ళారు. ఆ ఓనర్స్ కూడా తాళం వేసింది. ఆ రోజు ఓనర్స్ కూడా లేకుండే, ఆ రోజు ఎప్పుడు ఉండేవాళ్ళు, ఆ రోజు లేకుండే. ఎక్కడికి వెళ్ళారో నాకు కూడా తెలియదు. నేను పైకి వెళ్ళేసరికి ఎవ్వరు కనిపిస్తలేదు. పైన బయటికి వెళ్ళి గొల్లెం వేసి బయటకు చూస్తే పిలిచిన మా పాపని, పేరు పెట్టి పిలిస్తే ఆమె పలకలేదు. సర్లే ఇక్కడ ఆడుకుంటుందేమో అని చెప్పి నేను కాళ్ళు కడుక్కొని గొల్లెం తీసేసరికి మంచం మీద పడుకొని ఉన్నది. అంటే రెగ్యులర్గా బాక్స్ ఎవరు తీసుకెళ్తూ ఉంటారండి బాబుకి? స్కూల్ ఉంటే మాత్రం ఆమె తీసుకెళ్ళదు, స్కూల్ లేక మాత్రం ఆమె ఇస్తుంది. పాపనే, మేము పాపకి చెప్తాము, ఇచ్చేసి వస్తుంది. ఆమెకు హాలిడే ఉందంటే కంపల్సరీ ఆమె అమ్మ ఇచ్చి రాపమ్మా అంటే సరే అని ఇచ్చేసి వస్తుంది ఆమె. అంటే ఇద్దరు, మీరు కానీ మీ వైఫ్ కానీ ఇద్దరు బయటికి వెళ్ళేటప్పుడు కలిసే వెళ్తారా, ఒకే టైంకి వెళ్తారా? స్కూల్ ఉన్నప్పుడు మాత్రం నేను నా పాప వెళ్తాం, 8 o'clock వెళ్ళిపోతాము. ఆమె పిల్లోని పంపించి ఆమె 8:45, 9 లోపు ఆమె వెళ్ళిపోతుంది. ఆమె టైమింగ్ 9 o'clock వరకు అక్కడ ఉండాలి. నేను 8 o'clock నుంచి నా పాపని తీసుకొని వెళ్ళిపోతాను. నేను ఒక్కరోజు తను ఇంట్లో ఉందా, అంతకంటే ముందుగానే ఇంట్లో ఉందా? కంటిన్యూ 3 days నుంచి హాలిడేస్ వచ్చినాయి ఆమెకు. 15th, 16th, 17th. ఈ 18th వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ ఏదో జరుగుతుందని చెప్పి మళ్ళీ 1 week హాలిడేస్ ఇచ్చారు వాళ్ళకి. నా పాపకు హాలిడేస్ ఇస్తే హాలిడేస్ ఉన్నాయి కదమ్మా, ట్యూషన్కి ఎట్లా వెళ్ళాలి కంపల్సరీ, మళ్ళీ హాలిడేస్ వస్తున్నాయి, మళ్ళీ చదువు ఇంటికాడ ఉంటే ఇట్లా చదువు అని చెప్పి నేనేం చేసినా సరే ట్యూషన్కి అయితే తీసుకెళ్తా, నువ్వైతే రెడీగా ఉండు, తమ్మునికి టిఫిన్ బాక్స్ ఇచ్చేసి తిని కూర్చో అని చెప్పి సరే అన్నది. అంతే జరిగింది విషయం. ఇక్కడ నేను వచ్చి చూసేసరికి ఈ సంఘటన జరిగింది మేడం. అసలు నాకు ఏం జరిగిందో ఏమైందో నాకు మీకు ఎవరితోనైనా పెద్దవాళ్ళతో ఏమైనా ఆర్థిక పరంగా లేకపోతే వ్యక్తిగతంగా ఏమైనా గొడవలు ఉన్నాయా? ఇంతగా చంపుకునేంత గొడవలు లేవు మేడం నా దగ్గర, అసలు లేవు. ఇంత పెద్దగా చంపుకునే గొడవలు ఎవరితో కొట్లాడినా నేను ఎవరితో కొట్లాడలే నాకు తెలిసి. ఇది ఒక రోజు విషయం కాదు, ఒక 10 సంవత్సరాల పాప 5 రోజులు అవుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు? 5 రోజులు అవుతుంది మేడం, అదే నేను కోరుతున్నాను. ఇన్ని రోజులు అవుతుంది, ఇంకా అసలు ఈ ఆవేదన ఎవరికి అర్థమవుతలేదా, మరి దేవునికి అర్థమవుతలేదా, పోలీసు వాళ్ళకి అర్థమవుతలేదా నాకు తెలుస్తలేదు. తొందరగా దొరకాలని నేను చూస్తున్నాను అంతా కూడా. మొత్తానికి ఇది పరిస్థితి. ఒకవైపు క్లూస్ లేకపోవడము, అంతేకాకుండా మాకు జరిగినటువంటి ఈ అన్యాయానికి సంబంధించి ఎవరికీ జరగకూడదు, ఆ నిందితులు ఎవరో త్వరగా పట్టుకోవాలంటూ కూడా సహస్ర తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విడుదల రాజుతో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.